హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇవన్నీ కూడా చక్కగా మనకి పర్మనెంట్ జాబ్స్ అన్నమాట, ఎలాంటి కాంట్రాక్ట్ బేస్డ్ లాంటివి ఏమీ కాదు. అండ్ ఇవన్నీ కూడా మనకి 10th అర్హతతో, అలాగే 10+2 అర్హతతో ఉన్నాయి. అలాగే డిగ్రీ, అలాగే డిప్లొమాకి సంబంధించి కూడా మనకి ఉండడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనకి మంచి మంచి ప్యాకేజెస్తో వచ్చే జాబ్స్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ వీటికి సంబంధించి ప్రతి ఒక్కరు మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుస్తాయి కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి వీడియోని. అలాగే మీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే అయిపోయింది. 28 ఫిబ్రవరి 2025 స్టార్ట్ అయింది. ఇది మనకి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్కి 7th ఏప్రిల్ 2025 వరకు కూడా ఉందన్నమాట మనకి టైము. కాబట్టి అప్పటి వరకు కూడా ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి లాస్ట్ వరకు చూసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ మొత్తం పోస్టల్ డీటెయిల్స్ అనేవి కూడా చూసినట్టయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ మనకి గ్రూప్ బి అలాగే గ్రూప్ సికి సంబంధించిన పోస్టుల గురించి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్ వేకెన్సీస్ అవన్నీ కూడా మనకి ఇచ్చారు. అదంతా కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం మనం. ఇక్కడ మనకి గ్రూప్ బి అలాగే గ్రూప్ సికి సంబంధించి వేకెన్సీస్ చూసినట్టయితే కనుక గ్రూప్ సిలో మనకి జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇవి ప్రతి ఒక్క క్యాస్ట్ వారికి కూడా వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం అయితే జరిగింది. మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇక్కడ టోటల్గా 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి మనకి 11 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మనకి లెవెల్ గురించి చూసినట్టయితే కనుక ఇవన్నీ కూడా లెవెల్ 3 ప్రకారం ఉండే జాబ్స్ అనమాట దీనికి. అలాగే ఇక్కడ గ్రూప్ బికి సంబంధించి లెవెల్ 6 ప్రకారం ఉండే జాబ్స్. ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ శాలరీ మనకి 25 నుంచి స్టార్ట్ అయ్యి 60 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా చాలా మంచి జాబ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ మనకు అలాగే గ్రూప్ బిలో చూసినట్టయితే కనుక మనకి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి సంబంధించి అలాగే అసిస్టెంట్ సెక్యూరిటీకి సంబంధించి, అంటే ఇవి ఓన్లీ ఫీమేల్కి సంబంధించి, ఓన్లీ ఒక్కటి మాత్రమే ఫీమేల్స్ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే సివిల్స్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అలాగే టెక్నీషియన్స్కి గ్రూప్ జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి శానిటైజింగ్ డిపార్ట్మెంట్లో అలాగే రాజభాష డిపార్ట్మెంట్లో ఇలాగ మనకి క్లియర్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా ఇక్కడ మనకి టోటల్గా వేకెన్సీస్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మనం చూసుకుంది ప్రతి ఒక్కరికి మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, అలాగే ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అలాగే జనరల్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే జనరల్లో ఉన్న వాళ్ళు మిగిలిన అన్ని కాస్ట్ల వాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అప్పుడు మీరు జనరల్ వాళ్ళకి కూడా రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే ఉంటుంది. మీరు మీ క్వాలిఫికేషన్ చూసి అలాగే మీ ఏజ్ లిమిట్ చూసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ కూడా చాలా మంచి జాబ్స్. అండ్ ఇవన్నీ కూడా చాలా తక్కువ క్వాలిఫికేషన్తో ఉండి చాలా తక్కువ కాంపిటీషన్ ఉండే జాబ్స్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి 18 నుంచి 32 వరకు కూడా ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. కాబట్టి ఎవరైనా సరే దీనికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్స్ అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే వీళ్ళు సమానంగా ఇస్తున్నారు అన్నమాట. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అందరూ చూస్తున్న జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి బ్యాచిలర్ డిగ్రీ అయితే అడగడం జరిగింది అనమాట. జూనియర్ అసిస్టెంట్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట కంప్యూటర్కి సంబంధించి. వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. బ్యాచిలర్ డిగ్రీస్ అంటే బీఎస్సీ, బీకామ్ ఇలాగా దీనికి సంబంధించిన స్ట్రీమ్స్ ఉంటాయి కదా, బీఫార్మసీ, ఇవన్నీ కూడా మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు. అండ్ అలాగే ఇక్కడ మనకి జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్కి చూసినట్టయితే కనుక దీనిలో కూడా మనకి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అనేసి అంటే కనుక మీరు డిప్లొమా చేసిన వాళ్ళైనా, బీసీఏ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనేసి ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. అలాగే దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ ఏ ఫీల్డ్స్ అంటే ఏ రిలేటెడ్ సబ్జెక్ట్కి సంబంధించి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, ఎలక్ట్రికల్, సివిల్ ఇలా మనకి చాలా డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది.
బయోసైన్స్కి సంబంధించి, అలాగే ఎర్త్ సైన్స్కి సంబంధించి ఇక్కడ చాలా రకాలైన స్ట్రీమ్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నారన్నమాట. అలాగే మనకి ఇంకా పైన చూసినట్టయితే కనుక జూనియర్ సూపరింటెండెంట్కి సంబంధించి మనకి మాస్టర్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. అలాగే బ్యాచులర్ డిగ్రీ చేసిన వాళ్ళకి మాత్రం 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అదే డైరెక్ట్ మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళైతే ఎవరికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు అనమాట. అలాగే దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో కాబట్టి దీన్ని కూడా మీరు చూడొచ్చు అనమాట. అలాగే జూనియర్ రాజ్యసభకు సంబంధించి, జూనియర్ సూపరింటెండెంట్ రాజ్యసభకు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎవరైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా హిందీ సబ్జెక్టుకి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే బ్యాచులర్ డిగ్రీస్ ఇన్ ఇంగ్లీష్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. లేదు అనేసి అంటే ఇంకా ఇక్కడ మీకు కొన్ని క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఇలాగ మనకి 10+2 అర్హతతో కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీకి కూడా సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి 10+2 అర్హత ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ మనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో అది ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఓన్లీ బ్యాచులర్ డిగ్రీ ఉన్న వాళ్ళకి 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అనమాట. సో దీనికి సంబంధించి చూసి ఒకసారి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇక్కడ మనకి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి సంబంధించి శానిటైజేషన్ డిపార్ట్మెంట్లో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. మనకి బీఎస్సీ ప్లస్ డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ శానిటైజేషన్కి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. బీఎస్సీ చేసి పబ్లిక్ సర్టిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి మెన్షన్ చేశారనమాట. అండ్ లేదు అనేసి అంటే ఇక్కడ 10+2కి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సైన్స్ స్ట్రీమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మైక్రోబయాలజీ కావచ్చు, లేకపోతే సైన్స్ ఇలాగా బయాలజీ, లేదు అనేసి అంటే జువాలజీ, బాటనీ వీటికి సంబంధించి ఇలా సైన్స్ ఫీల్డ్స్ ఉంటాయి చూడండి, వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే దాంతోపాటు మీకు రెలవెంట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అనేసి మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇక్కడ మనకి క్లియర్గా ఇంకొకటి ఇచ్చారు చూడండి, జూనియర్ ఇంజనీరింగ్ సివిల్కి సంబంధించి దీంట్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మనకి సివిల్ ఇంజనీరింగ్ కానీ లేదు అంటే ఇక్కడ మనకి 3 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇంకొక పోస్ట్ గురించి మనకి ఇచ్చారు. ఇది ఫీమేల్స్ మాత్రం అప్లై చేసుకోవచ్చు అనమాట. జూనియర్ సెక్రటరీ ఆఫీసర్కి సంబంధించి ఇదైతే మనకి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేసి అడుగుతున్నారు. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి లాస్ట్గా వచ్చేసి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి సంబంధించి ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిలో ఎంఎస్సీ చేసిన వాళ్ళు, లేదంటే బీటెక్ చేసిన వాళ్ళు, బీఈ చేసిన వాళ్ళు, బీఎస్సీ చేసిన వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు, అలాగే ఎంసీఏ చేసిన వాళ్ళు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇవి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చిన క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక్కడ మనకి 10+2కి సంబంధించి అలాగే ఇవన్నిటికీ మొత్తం క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా చూస్తున్నారు. కాకపోతే మీకు ప్రిఫరెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనేసి మెన్షన్ చేస్తున్నారనమాట. సో దాన్ని బట్టి ఒకసారి మీరు చూసుకుని మీకు ఏ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందో, ఏ క్వాలిఫికేషన్ అవుతుందో దాన్ని బట్టి చూసుకుని మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ మీరు ఫీజ్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి జనరల్ వాళ్ళకి 500 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఫీ కూడా లేదనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకి ఇది లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందంటే 7th ఏప్రిల్ 2025 వరకు మనకి లాస్ట్ డేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ లోపల మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా. సో కాబట్టి ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నాకు కమెంట్స్లో ఎస్ అని కమెంట్ చేయండి. సో నేను వాళ్ళందరికీ కూడా ఎక్కువ కమెంట్స్ వస్తే ఖచ్చితంగా నేను వీడియో కూడా చేసి పెడతాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎక్కువ లైక్స్ అలాగే ఎక్కువ కమెంట్స్ ఉంటే కనుక నేను ప్రతి ఒక్క వీడియో కూడా నేను చేసి పెడతాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కూడా చేయండి. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ రిటన్ టెస్ట్ ఉంటుంది మనకి ఫస్ట్, తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అనేది స్కిల్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. అంటే మనకి కంప్యూటర్ గురించి అడిగారు కదా, సో ఆ కంప్యూటర్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది పెట్టి మిమ్మల్ని దీంట్లోకి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 2 అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత
మీకు ఈ పోస్టులు మీకు భర్తీ చేయడం అయితే జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎక్కడ జాబ్ ఉంటుంది అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ ఇన్ ద క్యాంపస్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. మెయిన్ క్యాంపసెస్లో మీకు ఎక్కడైతే మెయిన్ క్యాంపస్ ఉంటాయో అక్కడ ప్రతి చోట మీకు జాబ్ అయితే అలాట్ చేస్తారనేసి మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మెయిన్ క్యాంపసెస్లోనే ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీకి సంబంధించిన జాబ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా మంచి జాబ్స్ అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకనేసి అంటే ఇవన్నీ కూడా మంచి మంచి ప్యాకేజెస్తో వస్తున్నాయి అనమాట. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన జాబ్సే అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.